హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అటుకుల చుడువ చేస్తున్నాను. ఈ అటుకులు పేపర్ అటుకులు అంటాం కదా, ఒక హాఫ్ కేజీ తీసుకున్నా. ఇవి ఒక పావు కేజీ పల్లీలను, ఒక పావు కేజీ పచ్చెనపప్పును ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నాను. ఇవి నానబెట్టుకున్నవి ఈ పొడి బట్టలో వేసుకొని తడి లేకుండా క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే ఇవి కూడా ఇలా నానబెట్టుకొని వేయించుకుంటే శనగపప్పు అయినా పల్లీలైనా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను మూకుడు తీసేసుకొని ఇందులో అటుకులను వేసుకుందాం. కొంచెం వెడల్పుగా ఉంటుందని ఇది పెట్టుకున్నా. ఈ అటుకులు సన్నగానే ఉంటాయి కనుక ఒక 2-3 నిమిషాలు అయితే మనకు సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ముడుచుకుంటూనే ఉన్నాయి చూడండి, సరిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బేషన్లో పెట్టుకుంటాను నేను. ఈ పల్లీలను వేయించుకుందాం. పల్లీలు నానబెట్టుకునేవి కనుక చిటపటలు అంటూ ఉంటాయి, పొట్టుతోటి ఉన్నాయి ఇట్లా అంటాయి కదా, చూసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు శనగపప్పును కూడా వేయించుకుందాం. ఇలా వేయించుకున్నవి చాలా బాగుంటాయి తింటే, ఎందుకంటే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ చుడువల వాటిని వెతుక్కొని తినాలనిపిస్తుంది మనకి. పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారు. హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా ఇవి పంపినా ఏం పాడవవు. ముందుగా ఇప్పుడు నేను ఈ ఆయిల్లో ఈ కరివేపాకును వేయించి పక్కన పెట్టుకుంటా. కొంచెం ఎక్కువ తీసుకున్నా కదా కరివేపాకు, కలుపుకుంటూ ఉంటే తొందరగా చిన్న చిన్న చూరలాగా అవుతుంది. అందుకనే తర్వాత కలుపుకుంటాను, పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 4-5 ఎండుమిర్చి కూడా బాగానే ఉంటాయి వేసుకొని, సన్నగా తరిగిన ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోటి దంచుకున్నా నేను. కొంచెం ఒక 10-11 తీసుకున్నాను. మంచి స్మెల్ వస్తుందని ఎక్కువనే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఈ సాల్ట్ ఎందుకంటే ఆ పచ్చిమిర్చిలోకి చేరి పచ్చిమిర్చి తిన్నా కూడా పెద్ద మనకు కారం ఏమి అనిపించదు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెం వేగినాక తీసి ఈ మన అటుకుల చుడువలా కలుపుకుందాం. ఇప్పుడు అది పెద్దగా ఉన్నది కదా ఆ మూకుడు, అందుకని నేను అది లిఫ్ట్ చేయలేకపోయినా. ముందు వేసుకున్న తర్వాత ఆయిల్ ఇప్పుడు ఇందులో వేసుకున్నాను నేను. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని కలుపుకుందాం. ఇంకా ఇలా చేస్తే 1 మంత్ అయినా కూడా మనకి ఈ చుడువ పాడవదు. ఈవినింగ్ స్నాక్స్కైనా పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడైనా ఇలా పంపితే పాడవదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా మంచిగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు కరివేపాకు కలుపుకుందాం మనము. ఈ కరివేపాకు కలిపేసుకొని ఒక డబ్బాలోకి ఎత్తుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఉప్పు కారం కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. పల్లీలు చూడండి ఇలా అనగానే తునిగిపోతున్నాయి. వేయించుకున్న వాటికన్నా ఇలా నానబెట్టుకున్నవి కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇలా కూడా ఒకసారి చేసుకొని చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.